ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. అందరికీ కూడా వందనాలండి. We hope you all are good. మీరందరూ బాగున్నారని మేము అనుకుంటున్నాము. And firstly, we are praising the Lord for giving this beautiful opportunity to stand in front of you all. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా దేవాది దేవునికి మా హృదయపూర్వకమైన వందనాలు. And then thanks for every one of you. మరి మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. Because you all are listening God's words very patiently and interesting. అలాగే మీరందరూ కూడా చాలా చక్కగా ఆధ్యాత్మికంగా మరి దేవుని మాటలు వింటూ బలపడుతూ ఉన్నారు. Further, we are praising the Lord. దాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాము. So once again, we are saying that praise the Lord. మరి మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందన మరణాతలండి. Hallelujah. హల్లెలూయా. So without late, మరి సమయం ఆలస్యం చేయకుండా let's enter into our message. మరి వాక్య లేఖనాలను పరిశీలించుకుందాము. So today's our message is ఈ రోజు మన యొక్క వర్తమానం ఏంటంటే prayer. మరి ప్రార్థన. Prayer is very powerful weapon in every Christian's life. మరి క్రైస్తవులమైన మన జీవితంలో ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So prayer can change anything. మరి ప్రార్థన అనేది ఏది అయినా కూడా మార్చగలదండి. Prayer can change your life. మరి ప్రార్థన మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. Prayer can improve your lifestyle. మరి ప్రార్థన మీ యొక్క జీవిత విధానాన్ని మార్చగలుగుతుంది. And prayer can do anything. మరి మీ జీవితాల్లో ఏదైనా కూడా ప్రార్థన ద్వారా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. My dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, God loves prayer. మరి దేవుడు ప్రార్థనని ఇష్టపడుతూ ఉన్నారు. So God wants you to pray. మరి దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేయాలని. So what is the meaning of prayer? మరి ఏంటి ప్రార్థన యొక్క అర్థం ఏమిటంటే, So if you want to do prayer, మరి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే there is not need any PhD or any degree. మరి నువ్వు ఏ డిగ్రీయో ఏ పిహెచ్డిలో చేయక్కర్లేదు ప్రార్థన చేయాలంటే. And if you want to do prayer, మరి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే there is nothing use like languages, anything. మరి దానికి ఏదైనా భాష నేర్చుకోవాలా అని కూడా మనకి అవసరం లేదు. For prayer, ఒక ప్రార్థనకి this worldly things is not needed. మరి ఈ యొక్క లోక సంబంధం ఏమీ అవసరం లేదండి. Prayer means ప్రార్థన అనగా you are speaking with God. దేవునితో సంభాషణ. Hallelujah. హల్లెలూయా. It's very precious thing. మరి అది చాలా విలువైనది. Because ఎందుకంటే if you want to speak with a honorable person in this world, మరి ఈ లోకంలో ఏదైనా ఒక గొప్ప వ్యక్తితో నువ్వు మాట్లాడితే it is very difficult to speak. మరి వాళ్ళతో మాట్లాడడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది. Because many protocols in the world. మరి వాళ్ళ చుట్టూ ఎన్నో ఉంటాయి. And there are many securities. మరి వాళ్ళ చుట్టూ చాలా మంది బృందం ఉంటారు. And the language issues. మరి చాలా భాషలు ఎలా మాట్లాడాలో వాళ్ళకి వచ్చిన రీతిగా మనం మాట్లాడాలి. And the main thing is, మరి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, if you want to speak with a honorable person, you need to be honored. మరి వాళ్ళతో మాట్లాడాలనుకున్న నీవు కూడా చాలా పద్ధతిగా చాలా గొప్ప వ్యక్తివై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. But not with heavenly Father. మరి దేవునితో అలా కాదండి. If you want to speak with Lord, నీవు దేవునితో మాట్లాడాలనుకుంటే without anything, మరి నీకు ఏది లేకపోయినప్పటికీ you can speak with Lord freely. దేవునితో నువ్వు చాలా స్వతంత్రంగా మాట్లాడవచ్చు. Hallelujah. హల్లెలూయా. You can explain your problem with our King freely. మరి మన రాజుల రాజైన దేవునికి నీ యొక్క బాధను సమస్యను చాలా ఫ్రీగా చెప్పుకోవచ్చు. So that power God gave to you and me. దేవుడు నీకు నాకు ఆ శక్తిని ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So prayer is not an easy thing. మరి ప్రార్థన అనేది ఏమి సులువైంది కాదు. Prayer can do anything. ప్రార్థన ఏదైనా సాధించేటువంటి గొప్పదై ఉన్నది. Hallelujah. హల్లెలూయా.
So Hannah prayed to హన్నా God. ప్రార్థన చేసింది దేవునికి. Immediately God gave the answer. మరి వెంటనే దేవుడు ఆమెకు ఉత్తరమునిచ్చారు. Hallelujah. హల్లెలూయా. Hannah prayed and got the Samuel in the presence of the Lord. మరి దేవుడి దగ్గర హన్నమ్మ ప్రార్థించింది, దేవుని సముఖంలో సమూయేలు గారిని పొందుకుంది. Hallelujah. హల్లెలూయా. So Abraham and Sarah prayed to the Lord. అబ్రహాము గారు సారమ్మ గారు దేవుని దగ్గర ప్రార్థించారు. They received the Ishmael son of Isaac. అబ్రహాము గారు సారమ్మ గారు దేవునికి ప్రార్థించగా నవ్వుకు అర్థమైనటువంటి ఇస్సాకు గారిని దేవుడు వారికి అనుగ్రహించారు. Hallelujah. హల్లెలూయా. Daniel prayed when he is in the lion's den. మరి సింహాల బోనులో నుండి దానియేలు గారు ప్రార్థించగా Immediately God listened and he came into the lion's den. మరి దేవుడు వెంటనే ప్రార్థన ఆలకించి సింహాల నోళ్లను మూయించారు. Hallelujah. హల్లెలూయా. Shadrach, Meshach, Abednego prayed the Lord. మరి శద్రకు మేషకు అబేద్నెగోలు దేవుని ప్రార్థించారు. Then the God came as the fourth person into the fire. మరి ఆ యొక్క 4వ వ్యక్తిగా దేవుడే వారి దగ్గరకు వచ్చి వారిని రక్షించారు. Hallelujah. హల్లెలూయా. And Hagar prayed the Lord in the desert. మరి హాగరు గారు ఆ యొక్క అరణ్యంలో దేవుని ప్రార్థించారు. God helped the Hagar in the desert. మరి ఆ యొక్క అరణ్యంలో వారిద్దరికి కూడా దేవుడు సహాయం చేశారు. Hallelujah. హల్లెలూయా. Elia prayed the Lord. ఏలియా గారు దేవుని ప్రార్థించారు. In the poverty, God feed him. మరి ఆ యొక్క కరువులో దేవుడు వారిని పోషించారు. Hallelujah. హల్లెలూయా. So my dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, many members prayed to the Lord మరి దేవుని నామములో అనేక మంది ప్రార్థించారు and received answer from the Lord. దేవుని దగ్గర నుంచి గొప్ప అద్భుతాలు, గొప్ప జవాబులు వాళ్ళు Now పొందుకున్నారు. it's your turn. మరి ఇది ఇప్పుడు నీ సమయము. Come to the bow down your heads and pray to the Lord. దేవుని దగ్గరికి రండి, మోకరించి ప్రార్థించండి. Start your prayer. దేవుని దగ్గర మీ ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. Communicate with the Lord. దేవునితో సంభాషించండి. Want you have problem, explain to the Lord. నీకు ఏ సమస్య ఉందో దేవునికి చెప్పుకోండి. Then God will answer you immediately. దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. If you believe, can you raise your hands and say hallelujah? మరి మీరు నమ్మినట్లయితే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారండి. Hallelujah. హల్లెలూయా. Yes, our God can give answer to every one of us. మరి మన దేవుడు ఎవ్వరికైనా సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When the Paul seal is in the jail, మరి పౌలు శీలలు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు the entire church members were praying interestedly. మరి సంఘం అంతా కూడా కూడి ప్రార్థించినప్పుడు Then the God came and revealed the Paul and seal. మరి దేవుడు వెంటనే ఆలకించి పౌలు శీల బంధకాల్ని తెంచారు. Hallelujah. హల్లెలూయా. My dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, prayer is most powerful weapon in the world. మరి ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధము. దేనినైనా మనము విడిపించబడగలము. Prayer can do anything possible in your life. మరి అసాధ్యమైనది కూడా ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యం చేయగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So according to the Bible, Luke chapter 18 verse 1 to 8, మరి వాక్య లేఖనాల ప్రకారంగా లూకాసు సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు if చూసినప్పుడు you observe there, అక్కడ వాక్యంలో మనం ధ్యానించుకున్నప్పుడు prayer ప్రార్థన without losing hope. మరి మనము ఏ మాత్రము నమ్మకం విడవకుండా దేవునికి ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. So my dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, without losing hope, we need to pray to the Lord. నిరీక్షణను విడిచిపెట్టకుండా, విశ్వాసమును కోల్పోకుండా దేవుని దగ్గర ప్రార్థిస్తూనే ఉండాలి. So there is a time, there is a plan for to the Lord to implement on you. మరి దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయమున నీ జీవితంలో తప్పకుండా అది నెరవేరుస్తారు. But until that, మరి ఆ సమయం వరకు don't lose your hope on the prayer. నీ యొక్క నిరీక్షణను విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the Ephesians chapter 6 verse 18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో God word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, seek the guidance of the Holy Spirit in your prayer life. దేవుని వాక్యం రాయబడి ఉంది, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. Hallelujah. హల్లెలూయా. So the God word says, దేవుడు వాక్యం సెలవిస్తుంది, seek the guidance of the Holy Spirit. మరి మనము ఆత్మ వలన ప్రతి సమయమందును మనము ప్రతి విధమైన ప్రార్థన చేసే వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So take the guidance of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనం తీసుకోవాలి. Then he will lead into a green pastures. దేవుడు నిన్ను పచ్చిక గల చోట్ల నడిపిస్తారు. Hallelujah. Hallelujah. Holy Spirit in your prayer life. Bring the Holy Spirit into your prayer life. నీ యొక్క ప్రార్థన జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. Then the God will lead you into the perfect direction. అప్పుడు దేవుడు నిన్ను చక్కని సరైన మార్గంలో నడిపిస్తారు. Hallelujah. Hallelujah. In the Matthew chapter 21 verse 22, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి God word ఉంది. says like this: దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. pray with deep confidence in the ability of God to do what you ask. మరి దేవుని వాక్యం రాయబడి ఉంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Pray with deep confidence. మరి దేవుణ్ణి అడగాలి, నమ్మి పూర్తి విశ్వాసంతో అవి పొందుకున్నామన్నంత ఆసక్తితో మనం దేవుణ్ణి అడగాలి. What you are asking, మరి ఏది మనం అడుగుతున్నామో believe that God will give you. మరి నమ్మిన యెడల అది మనం వాటన్నిటిని పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. The God has ability to provide what you ask. మరి దేవుడికి అన్ని సాధ్యమే, నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికైనా సామర్థ్యం కలిగిన వారు. Hallelujah. హల్లెలూయా. So my dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, God can provide you anything by doing prayer. మరి ప్రార్థన చేయడం ద్వారా ఏదైనా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా In the ఉన్నారు. Matthew chapter, మత్తయి సువార్త God says, దేవుడు చెప్తూ ఉన్నారు, overcome temptations in the prayer. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన ద్వారా మన అడ్డంకులన్నిటిని అధిగమించాలి. Hallelujah. హల్లెలూయా. Yes, if you are starting prayer, మరి మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు we can see many temptations, మరి ఎన్నో అడ్డంకులు మనం చూస్తూ ఉంటాం, many distractions, మరి ఎన్నో ఆటంకాలు మనం చూస్తూ ఉంటాం. but start prayer. మరి దేవుని ప్రార్థన ఆపకుండా మనం చేస్తూనే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So let us teach us 5 fingers prayer. మరి నేను ఇప్పుడు మీకు 5,000 ప్రార్థన చెప్పబోతున్నాను. So if you don't know how to pray, మరి మీ ఎవరికి ఒక్కొక్కరికి తెలియకపోవచ్చు ఎలా ప్రార్థన చేయాలి అని. so let us explain the 5 fingers prayer to learn easily. మరి మీకు సులువుగా ప్రార్థన చేయడం నేర్చుకోవడం కోసం మీకు 5,000 ప్రార్థన చెప్పడానికి ఇష్టపడుతున్నాను. So let me explain. మరి నేను మీకు చెప్తాను. The first finger, మరి మొట్టమొదటి ఈ వేలు, it's a thumb finger. ఇది బొటన వేలు. So the thumb finger is for a good in life. ఈ బొటన వేలు మంచి సూచనకి చెప్తాం మన జీవితంలో. Hallelujah. హల్లెలూయా. So thumb finger, మరి ఈ యొక్క బొటన వేలు, so the thumb finger a symbol of good in our life. మరి ఈ యొక్క బొటన వేలు మన యొక్క జీవితానికి మంచిని సూచిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Pray for the God what God has provided in your life. మరి ఈ మంచిని సూచిస్తున్న వేలుని బట్టి దేవుడు నీకు ఏమి మేలు చేశారో, ఏ మంచితనం నీ జీవితంలో చేశారో దానిని బట్టి నువ్వు ప్రభుని స్తుతించాలి. Hallelujah. హల్లెలూయా. So the first thumb finger మరి మొట్టమొదటిగా బొటన వేలు is for ఇది దేనికి సూచిస్తుందంటే is good in life. మరి ఈ యొక్క మంచి మన జీవితంలో మంచితనాన్ని సూచిస్తుంది. For example, మరి ఉదాహరణకు if you crack your interview, మరి నీవు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంటర్వ్యూని సాధించారంటే then you show like this. మరి మీరు ఇలా చూపిస్తారు. And if you get the good result, you show like this. మరి ఒకవేళ మీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇలా చూపిస్తారు. Or if you succeeded in your way, you show like this. మరి మీ యొక్క మార్గంలో గొప్పగా సాధించారంటే ఇలా చూపిస్తారు. Or if you appreciated in your project, you show like this. మరి మీ యొక్క ప్రాజెక్ట్ లో ఒక గొప్ప మంచి పేరును పొందుకుంటే ఇలా చూపిస్తారు. So whatever it may be, అది ఏదైనప్పటికీ కూడా, so if you did well, మరి అది ఏదైనా మీరు మంచి చేశారంటే, or if you succeeded in anything, మరి మీరు ఏ పనిలో మరి విజయం పొందుకున్నారంటే you are showing like this. మరి మీరు ఇలా చూపిస్తారు. Because of ఎందుకంటే it's symbols of good. మరి ఇది
మంచితనాన్ని సూచిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So praise the Lord for what God done in your life. మరి దేవుని స్తుతించాలి దేవుడు మీకు చేసిన ప్రతి మేలులను బట్టి. If you are happy for your success, మరి నీ యొక్క సంతోషమును బట్టి నువ్వు నీ యొక్క విజయాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నప్పుడు remember who gave the success. మరి ఆ యొక్క విజయాన్ని ఎవరిచ్చారో గుర్తుపెట్టుకోవాలి. So who helped you to crack those problems. మరి ఆ యొక్క సమస్యల నుంచి విడిపించిన వాణ్ణి మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. So try to pray and praise the God what done in your life. మొట్టమొదటిగా దేవుడు నీకు చేసిన మేలులను బట్టి నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి నువ్వు పొందుకున్న విజయాన్ని బట్టి దేవుని స్తుతించడం జ్ఞాపకం ఉంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And the second finger, మరి రెండవ వేలు it's a finger of pointer. మరి ఇది చూపుడు వేలుగా కనిపిస్తుంది. So it is the symbol of guidance. ఇది మార్గదర్శకత్వం చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So your pointer finger is used to give directions. మరి ఈ చూపుడు వేలు చాలా మందికి మార్గాలు చూపించడానికి ఉపయోగపడుతుంది. Pray for what you need guidance in. మరి మనం ప్రార్థన చేయాలి, ఏ మార్గం సరి ఏందో కావాలని మనం తెలుసుకున్నప్పుడు దేవుని ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. And this finger, మరి ఈ యొక్క వేలు confess your sins. నీ పాపములు ఒప్పుకోవడానికి కూడా ఈ యొక్క వేలు చూపిస్తాం. Hallelujah. హల్లెలూయా. This finger shows others. మరి ఈ యొక్క వేలు అనేక మందిని చూపిస్తది. So God says, దేవుడు చెప్తూ ఉన్నారు, if you show one finger, మరి నీ ఒక వేలు చూపిస్తే another 4 fingers showing you. మరి మిగతా 4 వేలు నిన్ను చూపిస్తాయి. So don't show on another sins. మరి వేరొకరు తప్పులు నువ్వు చూపించొద్దు. First confess your sins to the Lord. మరి ముందుగా నీ పాపములు నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. Hallelujah. హల్లెలూయా. Get clear from your sins. మరి నీ యొక్క పాపం నుంచి మీరు క్షమించబడాలి. And take the help from the guidance from the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. So take the guidance as the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనము సహాయం కోరుకోవాలి. And He will lead into a best direction. మరి దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు. Hallelujah. హల్లెలూయా. So the third finger, మరి మూడవదిగా it's a middle finger. మరి ఇది మూడవ వేలయింది. It's symbol of world around you. ఇది అన్నిటికన్నా మధ్య వేలయింది, మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వాటిని అన్నిటిని చూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Your middle finger is the tallest finger than your fingers. మరి మన చేతిలో అన్నిటికన్నా పెద్ద వేలు ఇదిగా మనకు కనిపిస్తుంది. Which signifies the things around you. మరి ఇది ఏం చూపిస్తుంది అంటే నీ చుట్టూ ఉన్న వాటిని చూపిస్తుంది. Pray for your community and those who need the help. మరి మన చుట్టూ ఉన్న వారి కొరకు అలాగే ఎవరైతే సహాయం కొరకు ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థించాలి. And also pray for authorities. మన యొక్క అధికారుల కొరకు ప్రార్థించాలి. And pray for the leaders. మరి నాయకుల కొరకు ప్రార్థించాలి. Pray for the government. మరి మన యొక్క ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి. And pray for every department. మరి ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థించాలి. Pray for everyone in the world. మరి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుల కొరకు వ్యాపారస్తుల కొరకు మనం ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. Who are working as a labor. మరి ఎవరైతే మరి లేబర్లుగా పనిచేస్తున్నారో And who are working as a company CEOs. మరి కంపెనీ సీఈఓల కొరకు ప్రార్థించాలి. From high post to low post, pray for everyone. మరి పై స్థితి నుంచి చిన్న స్థితి వరకు ఏ ఉద్యోగాల కొరకైనా మనం ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. And the fourth finger, మరి నాలుగవ వేలుగా it's about the loved ones. మరి మన యొక్క మనకి ఇష్టపడే వారి కొరకు ప్రార్థించాలి. It's a ring finger. మరి ఇది రింగ్ పెట్టుకునే వేలు. So we need to pray for our loved ones. మరి మనం ప్రేమించే వారి కొరకు ప్రార్థించాలి. Your ring finger signifies love. మరి ఈ యొక్క వేలు మన ప్రేమ గుర్తుగా కనిపిస్తుంది. So pray for your loved ones. మరి నీవు ప్రేమించే వారి కొరకు ప్రార్థించండి. Whom you are loving, your family. మరి నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ కుటుంబాన్నా And your relatives. మరి నీ యొక్క బంధువులనా? Or your friends and family members, relatives. మరి మీ కుటుంబంలో మీకు ఇష్టమైన వాళ్ళు మీ బంధువులు మీ స్నేహితుల కొరకు. Or your closer members. మరి నీకు ఇష్టమైన వారు దగ్గరగా ఉన్న వాళ్ళు. Whomever it may be it is. అది ఏదైనప్పటికీ కూడా. So you need to pray if you love them. మరి నీవు వారిని ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళ కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. So pray in every time. మరి ప్రార్థించండి ప్రతి సమయమందు. And also this fourth finger మరి ఈ నాలుగవ వేలు also says about మరి అలాగే ఈ నాలుగవ వేలు చెప్తుంది pray for others.
అందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. Pray for your loved ones. మరి నీకు ఇష్టమైన వారి కొరకు ప్రార్థించాలి. And also pray for others. మరి అనేక మంది కొరకు మనం ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. And the final little finger, మరి ఐదవదిగా ఈ యొక్క చిన్న వేలు, it's a pinky finger. ఈ యొక్క చిటికెడ వేలు, So it is signifies, it is the symbol of promise. మరి ఇది వాగ్దానానికి గుర్తుగా కనిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Your pinky finger is used to make promise. ఈ చిటికెడ వేలు వాగ్దానాన్ని సూచిస్తుంది. So make your promise to God. మరి దేవుని దగ్గర ఒక వాగ్దానం, ఒక తీర్మానం కలిగిన హృదయం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. First finger is thumb finger. మరి ఈ యొక్క వేలు మరి బొటన వేలుగా కనిపిస్తుంది. So it signifies good in your life. ఇది మంచిని సూచిస్తుంది మన So జీవితంలో. pray for what God done in your life. మరి ఏదైతే దేవుడు నీ జీవితంలో మేలు చేశారో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. And the second finger మరి రెండవదిగా is a pointer. మరి చూపుడు వేలు, It signifies the guidance. మరి మనకి మార్గదర్శిగా కనిపిస్తుంది. And also it signifies the confess your sins. మరి ఇది మన పాపాలు కూడా మనం క్షమించుకోవాలని చూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. And the third finger, మూడవదిగా it's a middle and tallest finger. మరి ఇది మధ్యలో ఉండే వేలు, అలాగే మన చేతిలో అతిపెద్ద వేలు కూడా. So it signifies that మరి ఇది సూచిస్తుంది world around you. మరి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కొరకు ప్రార్థించాలి. So pray entire who around you, మరి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థించండి. from high to low level. మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి కొరకు మీరు అందరూ ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. And the fourth finger, మరి నాలుగవ వేలు, it's a ring finger. మరి ఇది ఉంగరపు వేలు. It's a loved ones and to others also. మరి నీవు ప్రేమించే వ్యక్తుల కొరకు అలాగే అందరి కొరకు కూడా ప్రార్థించాలి. Hallelujah. హల్లెలూయా. And the fifth finger, మరి ఐదవ వేలు, it's a pinky finger. మరి చిటికెన వేలు. You need to pray. It's a promise. మరి ఇది వాగ్దానం సూచనగా కనిపిస్తుంది. And also it signifies for, మరి ఇది దేనికి సూచిస్తుందంటే it's pray for yourself. మరి ఇది మనంతటా మనం ప్రేమించుకోవాలి, మన కొరకు మనం కూడా ప్రార్థన చేసుకోవాలని సూచిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So my dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, we discussed 5 fingers prayer. మరి 5 వేల ప్రార్థన మనం ధ్యానించుకున్నాము. We hope that మరి నేను అనుకుంటున్నాను, so today onwards you start this 5 fingers prayer in your life. మరి మీ జీవితాల్లో కూడా ఈ ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. And if you are more experienced in prayer, మరి ప్రార్థన చేయడంలో మీరు మరింతగా మరి మీకు అన్ని తెలిసినట్లయితే, so then teach these prayer to your children. మరి ఈ ప్రార్థన మీ పిల్లలకైనా బోధించండి, వాళ్ళు సులువుగా నేర్చుకుని చేయడానికి ఉంటుంది. And teach this 5 fingers prayers that who don't know how to pray. మరి ఎవరికైతే ప్రార్థన చేయడం రాదో సులువుగా వాళ్ళకి నేర్పించండి. And teach to many members that who feel I'm uneducated, I don't know how to pray. మరి ఎలా ప్రార్థన చేయాలి, నాకు చదువు లేదు అని చెప్పుకునే వారికి ఈ ప్రార్థన సులువుగా మీరు బోధించండి. Hallelujah. హల్లెలూయా. So do God's work by this. మరి దీన్ని బట్టి కూడా దేవుడి పని చేయండి. Hallelujah. హల్లెలూయా. So let me explain you the benefits of prayer. మరి ప్రార్థన ద్వారా ఉన్నటువంటి ఒక మంచి మేలులు మనం తెలుసుకుందాము. From starting onwards we are saying do prayer. మరి మొదటి నుంచి చెప్తున్నాం ప్రార్థన చేయండి అని. Let me explain you the benefits of prayer. మరి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను. So prayer protects you. మరి ప్రార్థన నిన్ను భద్రపరుస్తుంది. So from whom prayer will protect you? మరి ఎవరి నుంచి నిన్ను భద్రపరుస్తుంది? Every devil spirit from God will protect you. ఏ ప్రతి శత్రు శోధనల నుంచి, సాతాను ఆటంకాల నుంచి నిన్ను భద్రపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. And prayer change your life. మరి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. So God changed David's life. మరి దేవుడు దావీదు గారి జీవితాన్ని మార్చారు. God changed Abraham's life. దేవుడు అబ్రహాము గారి జీవితాన్ని మార్చారు. God changed Daniel's life. దేవుడు దానియేలు గారి జీవితాన్ని మార్చారు. And God changed many members' life in the Bible. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మార్చారు. And God want to change your life right now. ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా Are you ఉన్నారు. ready to change your life? మరి నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Or you want to update your life? మరి నీ జీవితాన్ని ఇంకా మార్చుకోవాలి, ఆనందంగా ఉండాలని ఇష్టపడుతున్నావా? So then start prayer. మరైతే దేవునికి ప్రార్థించండి. Prayer changes your life. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Prayer keeps you in the will
will of God. మరి ప్రార్థన దేవుని చిత్తంలో నిన్ను ఉంచుతుంది. So try to pray to the Lord. మరి దేవుని ప్రార్థించండి. It will stand you in the will of God. దేవుని చిత్తంలో నిన్ను ఉంచుతుంది. Hallelujah. Hallelujah. And the prayer draws you closer to God. మరి ఈ యొక్క ప్రార్థన దేవునికి మరింత దగ్గరగా నిన్ను చేస్తుంది. Hallelujah. Hallelujah. Nothing in this world will make us to God closer. మరి ఈ లోకంలో ఉన్న ఏది కూడా దేవునికి దగ్గరగా మనల్ని చేయలేదు. But prayer can do. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. Hallelujah. Hallelujah. Prayer can do more closer to the Lord. ఈ యొక్క ప్రార్థన దేవునికి మరింత దగ్గరగా నిన్ను చేస్తుంది. So prayer makes you happy. ఈ ప్రార్థన నిన్ను సంతోషంగా ఉంచుతుంది. Prayer removes the sad in your life. ప్రార్థన ఆ యొక్క నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని దూరం చేస్తుంది. Prayer can remove your health issues. ప్రార్థన నీలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విడిపిస్తుంది. So finally prayer can give you happy. ప్రార్థన చివరిగా నీ జీవితానికి ఒక గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. Hallelujah. Hallelujah. Prayer gives you hope. ప్రార్థన నీకు నిరీక్షణ ఇస్తుంది. When will you get hope? ఎప్పుడు నీకు నిరీక్షణ కలిగి మీరు జీవిస్తారు? When something you believe that it will happen. మరి ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అది జరుగుతుందన్నప్పుడు మనకి నిరీక్షణ కలుగుతుంది. Hallelujah. Hallelujah. Prayer will give you the hope. ఆ నిరీక్షణ ప్రార్థన ద్వారా మనకు కలుగుతుంది. Hallelujah. Hallelujah. Prayer gives you strength and motivation. మరి ప్రార్థన మనకి బలమును శక్తిని ఒక ప్రోత్సాహం ఇస్తుంది. Hallelujah. Hallelujah. In this world nothing can give you motivation. ఈ లోకంలో ఏది కూడా మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వదండి. But prayer can improve yourself. ఈ ప్రార్థనే మనల్ని దినదినము బలపరుస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. Prayer can improve yourself day by day. ప్రార్థన నిన్ను జీవితంలో రోజు రోజుకి నిన్ను మంచిగా నడిపిస్తుంది. Prayer gives you strength in your life. ప్రార్థన నీకు బలాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. Which means prayer will remove the weakness in your. ప్రార్థన నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతను దూరం చేస్తుంది. Hallelujah. Hallelujah. As prayer will hide the weakness and bring the strength from you. మరి ప్రార్థన ఆ యొక్క బలహీనతను తీసివేసి నీలో ఒక ఉజ్జీవాన్ని రప్పిస్తుంది. Hallelujah. Hallelujah. Prayer heals your pain. ప్రార్థన నీ యొక్క బలహీనతను బాధను తగ్గిస్తుంది. Hallelujah. Hallelujah. Remember, prayer heals your pain. మరి ప్రార్థన మీ యొక్క బాధను నివారిస్తుంది. Here pain means not only health issue. బాధ అంటే ఓన్లీ ఈ యొక్క సమస్య మాత్రమే కాదు గాని The prayer can heal you from everything. మరి ప్రార్థన ఆర్థికంగా మిమ్మల్ని శారీరకంగా కూడా బలపరుస్తుంది. Hallelujah. Hallelujah. Prayer will do the work from spiritually and also not spiritually. మరి ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా మిమ్మల్ని బలపరుస్తుంది. Hallelujah. Hallelujah. Prayer removes selfishness. మరి స్వార్థాన్ని మీలో నుండి తీసివేస్తుంది. And also prayer makes you stronger in spirituality. మరి ప్రార్థన మిమ్మల్ని ఆత్మీయంగా ఎక్కువగా బలపరుస్తుంది. Hallelujah. Hallelujah. It is most important to maintain this prayer in your life. అందుకే మన జీవితంలో ప్రార్థనని మనం చాలా బలపరుచుకోవాలి. So my dear son of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, by listening these words, ఈ మాటలు వింటున్న మీరు what may have the problem, ఏ బాధ అయితే మీకుందో, whatever issue you may suffer, మరి ఏ అనారోగ్యంతో అయితే నువ్వు బాధపడుతున్నావో, whatever it may be, అది ఏదైనప్పటికీ కూడా come to the presence of the Lord. దేవుని సముఖంలోనికి రండి. Kneel down before the Lord. దేవుని దగ్గర ప్రార్థించండి. And start praying before the Lord. దేవుని దగ్గర ప్రార్థించండి. Hallelujah. Hallelujah. He will do amazings and miracles among you. మరి దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. And also prayer can change your life. ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుంది. Hallelujah. Hallelujah. So bow down your head. మరి తలలు ఉంచుకోండి. Let's start prayer. ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా పరలోకమందున్న తండ్రి, thanks for your grace and spirituality. మరి ఇక్కడ నీ మహిమను నీ యొక్క ఆత్మను ఉంచినందుకు నీకు స్తోత్రాలు. And thank you for speak with your children. మరి నీ పిల్లలతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. And thank you for make us to guide by the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు మాలో మాట్లాడినందుకు నీకు వందనాలు. And anoint every one of children. మరి నీ బిడ్డలందరినీ కూడా మీరే అభిషేకించండి. Who listened these words. మరి ఈ మాటలు ఎవరైతే విన్నారో Bless all the members. వారందరినీ మీరు ఆశీర్వదించండి. And mainly మరి ముఖ్యంగా
fill with your Holy Spirit. నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. This prayer's power need to bring in everyone's life. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రార్థన శక్తిని దయచేయండి. In the name of Jesus Christ. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. Maranatha. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.